అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. సైడ్ ఇట్లా కట్లు 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 అలెక్సా కనిపిస్తుంది. కుడియడం అయితే పాట కూడా గుర్తొస్తా ఉంటది నాకు అంటే కార్ లో స్విచ్ చేసి నడిపినప్పుడు. అండ్ దాని తర్వాత కీ అయితే ఇలా పడ్డది, మరి ఇట్లా నడుపుతారు కావచ్చు. ఇప్పుడు ఇట్లా పెట్టగానే ఐస్ ఐస్ పెట్టినట్టు ఉంటది. నడపడానికి మొత్తం దమ్ అవుతుంది. లైట్ వచ్చి వెనక లైట్లు కానీ అవడక రాత్రి పూట. నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే నేను మీకోసం ఒక మంచి జర్మన్ వెహికల్, అదే ఫోక్స్ వ్యాగన్ టైగన్ అయితే తీసుకొని వచ్చేసిన. బేసికల్ గా ఎవరైతే ఒక మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీ కొనుక్కోవాలి, జర్మన్ ఇంజనీర్డ్ కార్ వాడాలి అనుకున్నారో వాళ్ళకు ఫ్యామిలీ కార్ లాగా అర్బన్ సిటీస్ లలో తిరగడానికి అయితే ఒక బెస్ట్ చాయిస్. మనం దీన్ని వేసుకొని హైవేలలో కూడా బందోబస్తు తిరగచ్చు. ఇక ఇలా మనకు 1 లీటర్ 1.5 లీటర్ రెండు ఇంజన్లు అయితే అవైలబుల్ ఉన్నది. ఇలా మనకు వేరియంట్స్ వచ్చేసి కంఫర్ట్ లైన్, హై లైన్, టాప్ లైన్, జీటీ లైన్ అని చెప్పి ఇట్లా 4 రకాల వేరియంట్లు అలా ప్లస్ అవి అవుతున్నాయి. ఇలా మన దగ్గర వచ్చేసి 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఆటోమేటిక్ టాప్ లైన్ వేరియంట్ అయితే మనతో ఉన్నది. సో ఈ వేరియంట్ ఎందుకు తీసుకొచ్చినా అంటే, ఫస్ట్ మనం 1.5 లీటర్ జీటీ తీసుకున్నది ఎవరు అంటే ఘోరంగా మొత్తం ఫోక్స్ వ్యాగన్ పవర్ మొత్తం యూజ్ చేసి రోడ్లను రొప్పాలి అనుకుంటారు. ఇక 1 లీటర్ ఎందుకు అంటే మన లెక్క కొద్దిగా బడ్జెట్ లో మంచిగా ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా ఉండాలి, వెహికల్ బందోబస్తు నడుపుకోవాలి, నాకు అన్ని సిచ్యువేషన్స్ లలో ఎకనామికల్ గా పనికి రావాలనుకునే వాళ్ళకి ఇది. ఇక ఈ వెహికల్ వచ్చేసి మనకు 19 లక్షలు 19,50,000 వరకు అయితే ఆన్ రోడ్ పడుతుంది. సో ఇక మనం ఫస్ట్ అస్సలు లేట్ చేయకుండా ఈ టాప్ లైన్ వెహికల్ లా ఏమేమో ఆప్షన్స్ ఇచ్చారు, ఫీచర్స్ ఇచ్చిన అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం అవుటర్ లుక్ చూసుకున్నట్టయితే మనం విండో షీల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు ఫస్ట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఇచ్చి పడేసిర్రు. అంటే మనం ఇక వేయాల్సిన అవసరం కూడా లేదు, రెయిన్ ఇంటెన్సిటీని బట్టి కూడా అదే వైపర్స్ ఆన్ చేసుకుంటది. ఇక దాని తర్వాత ఈ బానెట్ ఏదైతే ఉందో బానెట్ మీద ఇచ్చిన కట్లు ఒక సెక్సీ లుక్ అయితే తీసుకొని వస్తుంది వెహికల్ కి ఫ్రంట్ ప్రొఫైల్ లా. దాని తర్వాత ఇంకా కిరాక్ ఏంటంటే ఫోక్స్ వ్యాగన్ లోగో. చాలా మంది జస్ట్ ఈ లోగో కోసమే ఈ కార్లను కొంటా ఉంటారు. మనకు ఫ్రంట్ ప్రొఫైల్ లా లుక్ ఎన్హాన్స్ చేయడానికి మస్తు వరకు క్రోమ్ గార్నిషింగ్ అయితే వాడడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఏడా చూసినా కూడా కింద నుంచి మీద రకం మొత్తం క్రోమ్ యాక్షన్స్ అయితే వెట్టి పడేసిరు. దాని తర్వాత మనము హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీలనే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత మనం ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ తో పాటు నాకైతే ముందు ఏం ఫ్రంట్ సెన్సార్ అయితే కనిపించలే, ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఫ్రంట్ సెన్సార్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక ఎక్కువ లేట్ చేయకుండా మనం ఒకసారి సైడ్కి పోయి సైడ్ లో మనకి ఏమేమి ఇచ్చిండ్రు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి సైడ్ చూద్దాం. ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం దీని టైర్ గురించి మాట్లాడుకోవాలి. ఇదైతే 205/55 R17 డైమండ్ క్యాట్ అలాయ్ వీల్స్ అయితే మనకి వేరియంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఇక్కడ వీల్ ఆర్చెస్ దగ్గర ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే చూసుకోవచ్చు. కంప్లీట్ గా ఇక్కడ నుంచి వెళ్ళి వెనక వరకు మొత్తం అంతా రన్ అవ్వకుండా వచ్చేసింది. ఇక ఇంకా నేను అట్లయితే ఫ్రంట్ లో చెప్పినో ఈ సైడ్ ప్రొఫైల్ మొత్తం ఈ ఎడ్జెస్ కట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో చూడడానికి కంప్లీట్ ఒక సెక్సీ లుక్ అయితే ఉన్నది. ఇది ఏరోడైనమిక్స్ కోసం చేసిరో దేనికోసమో చేసిరు, కానీ ఈ వెహికల్ అయితే కంప్లీట్ ఒక షార్ప్ అంటే ఇట్లా కట్లు 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 అలెక్సా కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు. మనకైతే ఈ కీతోని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇక్కడ ప్యాసివ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్ సైడ్ ఒక సైడే కాదు, ప్యాసింజర్ సైడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ సింగిల్ క్లిక్ తోని ప్యాసివ్ ఎంట్రీ డోర్ లాక్స్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం ఓఆర్వీఎంస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇవి బాడీ కలర్ లో ప్రొవైడ్ చేసారు. దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇలానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వేరియంట్ లో 360 degrees కెమెరా లేదు, బట్ ఓకే ఫైన్, అవసరం లేదు. ఈ బి సెగ్మెంట్ ఎస్యూవీలకి 360 degrees కెమెరా అంత మ్యాండేటరీ ఏం కాదు. దాని తర్వాత ఈ ఓఆర్వీఎంస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్. అది ఖచ్చితంగా కంపల్సరీ యూజ్ అయ్యే ఒక ఫీచర్ ఇది. ఈ వెహికల్స్ వల్ల ఖచ్చితంగా ఉండాలి ఈ సెగ్మెంట్ వెహికల్స్ వల్ల. ఇక దాని తర్వాత చూసుకోవచ్చు మనకు కంప్లీట్ గా విండోస్ అయితే క్రోమ్ గార్నిషింగ్ అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎట్లయితే క్రోమ్ గార్నిషింగ్ తో డోర్ హ్యాండిల్స్ వచ్చినాయో అట్లనే మనకి విండోస్ అన్ని క్రోమ్ గార్నిషింగ్ అయితే రావడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇవి యూజబుల్ అయితే కాదు, జస్ట్ షో కోసం మాత్రమే. ఇక దాని తర్వాత మనకి సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అటు సైడ్ డ్రైవర్ సైడ్ అయితే మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నది. 50 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. డోర్ అన్లాక్ చేసినప్పుడు ఒక ప్రెస్ తో అయితే వెళ్ళిపోతుంది. సో ఇక దీని మైలేజ్ వచ్చేసి మనకు దాదాపు వాళ్ళు ఒక 18-17 అట్లా వస్తుందని చెప్పి ఫోక్స్ వ్యాగన్ చెప్పింది. రియల్ టైమ్ లో 15 వేసుకోండి, అంతకు మించి అసలే ఎక్స్పెక్ట్ చేయకుండా టర్బో చార్జర్ ఇంజన్స్ నుంచి అస్సలే లేట్ చేయకుండా ఒకసారి మనం వెనక కూడా పోయి వెనక పంచాయతీ ఎట్లా చూస్తున్నాడు. ఇక మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు అక్కడ పైన అయితే షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్. ఇక ఇక్కడనే మనకైతే హై మౌంటెడ్ స్టాప్ లైట్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇలా మనకు రియర్ వైపర్ వాషర్ తోని పాటు మనకు డిఫాగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి బేసిక్ ఉండాలి ఏ వెహికల్ కైనా కూడా ఖచ్చితంగా. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ నుంచి ఆ దాకా కనెక్టెడ్ ఉంది. రాత్రి టైంలో వెహికల్ మాత్రం వెనకకి వెళ్ళి కూడా సెక్సీ ఉన్నది. ఫోక్స్ వ్యాగన్ పేర్లనే తెలుసు మనకు
దీని వెహికల్ బిల్డ్ క్వాలిటీ ఎట్లుంటది, దీని ఫిట్ అండ్ ఫినిషింగ్ ఎట్లుంటది, దీని అపియరెన్స్ ఎట్లుంటది, పర్ఫార్మెన్స్ ఎట్లుంటది, ఎక్కువ దీన్ని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ లో మనకు ఎట్లున్నది, ఇది మనకు సూట్ అయితే మనం చూసుకుందాము. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వెనక కూడా ఫోక్స్ వ్యాగన్ లోగో ఇచ్చిండ్రు. దాని కింద మనకు టైగన్ అని చెప్పి దీని వేరియంట్ తో పాటు టీఎస్ఐ, నేను చెప్పాను కదా 1 లీటర్ టీఎస్ఐ టర్బో చార్జర్ ఇంజన్ అని చెప్పి టీఎస్ఐ అన్న బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సిల్వర్ లెటర్లలో. దాని తర్వాత ఇంకా కిందికి చూసుకుంటే మనకు వెనకనైతే ఒక 3 సెన్సార్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ గా 4 ఇస్తారు, వీళ్ళు 3 అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత ఇక్కడ కూడా నేను చెప్పిన చాలా వరకు క్రోమ్ అయితే మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది, ఫ్రంట్ బ్యాక్ అంతా. దాని తర్వాత ఇంకా కిందికి చూసుకుంటే సిల్వర్ కలర్ లో మనకి స్కిట్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక తెలుసు కదా రిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. వెనకకి వెళ్ళడం వచ్చినప్పుడు మనం వెహికల్ ఆన్ ఉందా లేకున్నా కూడా ఆ రిఫ్లెక్టర్ తో అయితే మనకి ఇక్కడ వెహికల్ ఉందని చెప్పి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇక మనం ఒకసారి అయితే బూట్ ఓపెన్ చేసి చూసుకుందాము. బూట్ అయితే మాన్యువలే, లాక్ అన్లాక్ దీంతో చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానికల్ అయితే కాదు, హైడ్రాలిక్స్ తోనే ఉన్నది. దాని తర్వాత మనకి ఇక్కడ పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 385 లీటర్ల బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకెక్కువ బూట్ స్పేస్ కావాలంటే తెలుసు కదా 60-40 సీట్స్ అయితే స్ప్లిట్ చేసుకుని ఆటో వేసుకొని ఏది కావాలంటే అది అయితే ఎక్కించుకోవచ్చు. పార్సల్ ట్రే తో పాటు మనకైతే గిరోటి ఇచ్చి ఏదైనా పడేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉన్నది ఉంటే ఇలా మంచిగా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక దాని తర్వాత మనకు దీనికి సంబంధించిన టైర్ గిట్లన్నీ అయితే కిందనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టైర్ అయితే మనకు 16 ఇంచ్ టైర్స్, అది అలాయ్స్ అయితే కాదు, స్టీల్ రీమ్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్ని ఈ మిగతా టూల్ కిట్స్ అవన్నీ అయితే యాజ్ యూజువల్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా బ్యాక్ ప్రొఫైల్ ఇది. ఒక్కసారి అయితే మనం లోపలికి పోయి లోపల అసలు అంటే లోపల ఎట్లున్నది, డాష్ బోర్డ్ ఎట్లున్నది, ఇవన్నీ అయితే చూద్దాం. దాన్ని మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. సో ఫస్ట్ తెలుసు కదా ప్యాసివ్ ఎంట్రీతోనే ఇలాకైతే ఎంట్రీ కావచ్చు. మనం ఇక్కడ డోర్ చూసుకున్నట్టయితే మనకైతే డ్యూయల్ టోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా స్క్రాచ్ ప్రూఫ్ ప్లాస్టిక్. అంటే మనకు చాలా మంది అనుకుంటారు ఇదేంది ఇట్లా క్రొకడైల్ లెక్కున్నది మొత్తం డాష్ బోర్డ్ అని చెప్పి. ఈ మోడల్లో చేస్తే ఏంటంటే స్క్రాచెస్ పడ్డా కనిపించవు, అంటే చిన్న చిన్న స్క్రాచెస్. గట్టిగా ఏంటో గీతే మాత్రం కష్టంగా పడతాయి. ఇక దాని తర్వాత మనకి ఇల్లున్న ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఇగో ఇదంతా మనకు గ్లాసీ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది డోర్ హ్యాండిల్ దగ్గర. దాని తర్వాత లాక్ అన్లాక్ బటన్, ఇక మనకి ఇక్కడ సాటిన్ సిల్వర్ లో డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కలర్ ఇదో కలర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకు ఓఆర్విఎం కంట్రోల్స్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటిల్ హోల్డర్ యాజ్ యూజువల్లీ ఇలా మనకు అది కూడా పెట్టుకోవచ్చు, చిన్న ఛత్రి పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇంతకు మించి అయితే ఏం లేదు. ఒకసారి లోపల కూర్చొని వ్యవస్థ ఎట్లుంది అని అయితే చూద్దాం. నడు ఏడ మొదలు పెట్టాలి, కార్లకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు స్టార్ట్ షాప్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంజన్ స్టార్ట్ చేయడానికి. నేను చెప్పిన ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి దీన్ని పార్క్ లా లేకపోతే రివర్స్ లా న్యూట్రల్ డ్రైవ్ ఇవి 4 ఆప్షన్లు తప్ప వేరే ఏం లేవు. దీన్ని కొద్దిగా మాన్యువల్ కూడా నడుపుకోవచ్చు, ఇటు అనుకొని వేసుకోవాలి, ఇక చిల్లర పంచాయతీ అనుకో. దాని తర్వాత మనకి ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. అదే చెప్తున్నా, ఎవరికన్నా కొద్దిగా మజా కావాలి, గేర్లు నేనే సిగ్గాలి అనుకుంటే మాత్రం ఇగ్గచ్చు, ప్రాబ్లం లేదు. మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇలా మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక మనం ఫస్ట్ స్టీరింగ్ నుంచి వచ్చేద్దాం. మనకు 3 స్పోక్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేసిండు. లెఫ్ట్ సైడ్ మొత్తము మనకు క్రూజ్ కంట్రోల్ కి సంబంధించింది, రైట్ సైడ్ మొత్తము మీడియా కంట్రోల్ కి క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించింది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మనకు యాజ్ యూజువల్ గా వైపర్స్, లెఫ్ట్ సైడ్ లో మనకు హెడ్ లైట్ ఇండికేటర్స్ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. జర్మన్ లో కొద్దిగా రివర్స్ ఉంటుంది కాబట్టి, మన ఇండియన్ అయితే రైట్ ఇటు ఉంటుంది అటు ఉంటుంది, మొత్తం లెఫ్ట్ రైట్ అవుతుంది. కుడియడం అయితే పాట కూడా గుర్తొస్తా ఉంటుంది నాకు అంటే కార్లు స్విచ్ చేసి నడిపినప్పుడు. ఇక దాని తర్వాత మనకు ఈ స్టీరింగ్ మనకు రీచ్ టిల్ట్ అవుతున్నది, మంచి ఆప్షన్. ఎందుకంటే ఒక్కొక్క డైమెన్షన్స్ అలా బాడీస్ ఉంటాయి కాబట్టి నడపడానికి అయితే ఈ రీచ్ టిల్ట్ ఉంటే చాలా బాగుంటది. దాని తర్వాత మనం డిజిటల్ క్లస్టర్ గురించి చూసుకున్నట్టయితే మనకి 8 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్ గా 4 ఏసీలు కూడా ప్రొవైడ్ చేసిండ్రు. తర్వాత డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే పైన మొత్తం హార్డ్ ప్లాస్టిక్. దాని తర్వాత మనకు డోర్ హ్యాండిల్స్ దగ్గర ఏదైతే గ్లాసీ ఫినిషింగ్ కలర్ ఏదైతే ఇచ్చిందో దాంతోనే మొత్తం ఉన్నది. మధ్యలో మనకు చిన్న 3D ప్రింట్ లెక్క ఇంకొక యాడ్ ఆన్ లెక్క డిజైన్, అంటే ప్రీమియం లుక్ తీసుకురావడానికి మధ్యలో అట్లా డిజైన్ అయితే చేసిండ్రు. అండ్ మనం ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గ్లాసీ బ్లాక్ లా స్క్రీన్ అయితే కూర్చోబెట్టారు. ఇది 10 ఇంచుల స్క్రీన్, యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో 2 కూడా వైర్లెస్ గా కనెక్ట్ అయిపోతాయి. దాని తర్వాత మనకు డాష్ బోర్డ్ డ్యూయల్ టోన్ ఇచ్చాడు, కింద మొత్తం బీచ్ కలర్, పైన మొత్తం కర్ర కలర్. ఇక మనకి స్పేస్ కూడా చాలా బాగుంది, స్పేస్ అంటే డీసెంట్ స్పేస్ అవుతుంది. మనం ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే కూడా డాష్ బోర్డ్ లో పెట్టుకోవచ్చు. ఇక మనం సెంట్రల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ హజార్డ్ లైట్స్ బెస్ట్ పార్ట్ ఏంది చెప్పన్నా, ఈ కార్ లో 19 లక్షలకి ఫోక్స్ వ్యాగన్ మనకు వెంటిలేటెడ్ సీట్లు, ఇది టాప్ లైన్ వెహికల్ కాబట్టి వెంటిలేటెడ్ సీట్స్ ఒక సైడ్ కాదు 2 సైడ్ లో వెంటిలేటెడ్ సీట్. దాని తర్వాత ఇంకా కిరాక్ ఏంటంటే ఈ డ్రైవర్ సైడ్ ఏదైతే ఈ అద్దం ఉన్నదో ఇది యాంటీ పించ్, అంటే
మనం ఏదైనా అడ్డం మధ్యలో చేతు ఇంకేదైనా అడ్డం పెట్టినాం అనుకో ఇది ఆగిపోయి కిందికి రోల్ డౌన్ అయితే అయిపోతుంది. సో అదొక మంచి సేఫ్టీ ఫీచర్. పిల్లలు అటు ఇటు చేతులు పెట్టినప్పుడు అనుకోకుండా పైనకి ఎక్కకుండా సేఫ్టీ ఫీచర్. మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఒక గుడ్ టు హ్యావ్ థింగ్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈయన్నే మనకు సీట్లు వెంటిలేటెడ్ సీట్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఇంజన్ ఆటో స్టాప్, ఆటో ఆఫ్ ఇది కూడా ఉన్నది. మహీంద్రాలో ఏంటంటే కంటిన్యూస్ ఆన్ అయ్యే ఉంటుంది వెహికల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా. ఇలా నాకైతే ఆప్షన్ లేదు, అంటే మూవ్ చేసినాక పార్క్ చేస్తే ఆఫ్ అవుట్ ఇట్లాంటి పంచాయతీ ఏం లేదు. ఇక్కడ మనం దాన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దాని కిందికి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, ఫోన్ అలా పడేసి ఛార్జింగ్ ఎక్కేస్తా ఉంటది. దాని తర్వాత ఇంకా మనకి 2 సీ పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేసింది. ఇంకోటి 12 volts కూడా మనకు ట్రెడిషనల్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా గాలి ఎక్కించుకున్నాడు లేకపోతే ఇంకేదైనా యాక్సెసరీస్ వాడుకోవడానికి అయితే పవర్ అవుట్లెట్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత కీ అయితే ఇలా పడ్డది. ఇవన్నీ స్పేసులు చిన్న చిన్న కట్లు ఇచ్చారు ఇవి దేనికో, సరే వదిలేద్దాం. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లీటర్ బాటిల్ పట్టాయి, అంటే ఇది అంత పెద్దగా అయితే లేవు, ఓకే చిన్నగా అయితే ఉన్నది. ఏ కప్పులు పడతాయో ఇలా చూద్దాం. దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ చూసుకున్నట్టయితే మనకు లెదర్ ర్యాప్డ్ ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేసిండు. ఇదైతే స్లైడబుల్ లేదు, ఓన్లీ ఓపెన్ చేసుకొని ఇలా స్టోరేజ్ అవుతున్నది. కొద్దిగా స్లైడ్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే నా డ్రైవింగ్ చూడండి నేను ఇక్కడ ఉన్నా, నేను ఇట్లా నాకు మోచేయి తప్ప ఇంకేమీ లాగది. కొద్దిగా ఈ పొజిషన్ ముందుకు వచ్చి ఉంటే చాలా బాగా కంఫర్టబుల్ ఉంటుంది నడిపేటప్పుడు. ఇంజన్ ఎట్లుంది నడిపితే అనే విషయం నేను బయటకు వచ్చినాక ఖచ్చితంగా మాట్లాడతా. కొనొచ్చా కొనరాదా ఇది ఎవరు కొనాలి ఇట్లా ముచ్చట్లు బయటకు వచ్చినాక మాట్లాడతా. ఫస్ట్ లోపల ఏమున్నాయో చూసుకుందాం. ఇక దాని తర్వాత మనకి ఇక్కడైతే 2 లీడింగ్ లైట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇటు దిక్కిటు ఇటు దిటు. దాని తర్వాత ఇక మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అయితే లేదు, చక్కగా. అండ్ మనకైతే సింగిల్ పెన్ సన్ రూఫ్, ఎలక్ట్రానికలే. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్లోజ్ అయ్యేటప్పుడు ఈ కింద షీట్ ఉంటుంది చూసారా, ఇది మనం మాన్యువల్ గా చేసుకోవాలి, ఆటోమేటిక్ గా అయితే కాదు, అంటే పానరామిక్ సన్ రూఫ్ అయినట్టు. ఇక దాని తర్వాత డ్రైవర్ సైడ్ సన్ వైజర్ లా టికెట్ హోల్డర్ తప్ప ఏం లేదు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక వ్యానిటీ మిర్రర్ ఉన్నది, లైట్ అయితే లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కార్స్ లా ఈ సైడ్ మన గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇయ్యరు డ్రైవర్ దగ్గర, ఏ కార్ అన్నా తీసుకోండి. ఈ కార్ లా గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చిండ్రు, మరి ఇట్లా నడుపుతారు కావచ్చు, చల్లు అది చూద్దాం. అండ్ వెంటిలేటర్ సీన్లు ఆన్ చేస్తే చాలా చల్లగా ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇట్లా పెట్టగానే ఐస్ పెట్టినట్టు ఉన్నది. దాని తర్వాత పెట్టుకోవచ్చు అబ్బా, అంటే గుడ్ టు హ్యావ్ ఫీచర్ ఇదైతే, అంటే మస్ట్ ఏం కాదు. ఏసీ ఎట్లయినా ఉంటుంది చల్లనే ఉంటుంది కాబట్టి గుద్ద కిందనైతే చల్లగా మంచిగా ఉంటుంది. చూద్దాం, ఇది కూడా బెస్టే. ఇక దాని తర్వాత ఇంతకు మించి ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏం లేదు. ఇక మీకోసం ఒక్కసారి వెనకకు పోయి వెనక కంఫర్ట్ ఎట్లుందో చూసుకుందాం. ఇగో ఇది నేనైతే నేను మీ ముందర పెడుతున్నా. ఇగో ఇది నేను డ్రైవింగ్ చేసే పొజిషన్. ఒకసారి వెనకకు పోయి ఈ పొజిషన్ లో నేను కూర్చుంటే వెనక నాకు కూర్చోవచ్చలేదు చూద్దాం. నాకు కూర్చొచ్చింది అనుకో ఇక కంఫర్టబుల్ గా అందరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు నడిపోదాం వెనకకి. సో ఎక్కడానికైతే చాలా బాగా ఈజీ ఉంది. 90 degrees అంత వైడ్ ఏమి ఓపెన్ అవుతుంది కానీ ఓకే వర్కౌట్ అయితే అయిపోతుంది. ఇక చూడండి, మీరే చూడండి, నేనేం చెప్పా, నా డ్రైవింగ్ పొజిషన్ పెట్టుకున్నాకనైతే నాకు నీ స్పేసు నీ రూము చాలా బాగా పెద్దగా ఉంది. దాని తర్వాత లెగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ కింద కొంచెం ప్లేస్ అవుతుంది, అంటే డీసెంట్ గా లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండర్ థై సపోర్ట్ కూడా, అంటే ఇట్లా స్టిఫ్ గా అంటే లోపల జరిగి కూర్చున్నప్పుడు అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. అండ్ సీట్స్ కుషనింగ్ బాగున్నాయి అబ్బా, అంటే ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చున్నట్టుంది. డిఫరెంట్ ఉంది, ఖచ్చితంగా 100% చెప్తా డిఫరెంట్ ఉంది ఇది వేరే వాటితో పోల్చుకుంటే. అండ్ ఇక మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ బందోబస్తు పెద్ద ఉంది. ఆర్మ్ రెస్ట్ కొన్ని చిన్న ఉంటాయి, ఇలా బాగా పెద్ద ఉంది. 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. ఇద్దరైతే కిరాగ్గా కూర్చొని పోవచ్చు వెనక సైడ్ కూర్చొని. దాని తర్వాత మనము ఇది మొత్తం మనకు లెదర్ అపాలిస్టరీ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఐసోఫిక్స్ సీట్లు ఈడిచ్చిండ్రు 3కు 3 సీట్ బెల్ట్ పెట్టుకునే పాయింట్లు అయితే ప్రొవైడ్ చేశారు. సో సేఫ్టీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత ఇక్కడ ఇది ఇట్లుండాలి, ఇక్కడ ముందట లైట్లు ఇచ్చి సెంట్రల్ లైట్ కాకుండా వెనక లైట్లు ఇచ్చి చూసారా, వెనక కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే ఏదన్నా చూసుకోవాలన్నా చేసుకోవాలన్నా ముందర నడిపడానికి ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే మధ్యలో ఉందనుకో నడపడానికి మొత్తం దమ్ అవుతుంది, లైట్ వచ్చి వెనక లైట్లు కానీ అవడక రాత్రి పూట. సో ఇది ప్రాబ్లం అవుతుంది. ఈ 2 లైట్లు అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైనా పంచాయతీ ఉంటే ఇన్నే చూసుకోవచ్చు. దాని తర్వాత హెడ్ రెస్ట్లు 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు, మధ్యలో చిన్న హెడ్ రెస్ట్ ఇచ్చిండు. మధ్యలో చిన్నలో కూర్చోవాలి, భారీ శరీరం ఉన్న మధ్యలో అయితే కూర్చోవద్దు. దాని తర్వాత ముగ్గురు కూడా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మధ్యలో బంప్ ఏదైతుందో అది పెద్ద అసలు నోటిసబులే కాదు. ఈజీగా దాని మీద కాళ్ళు పెట్టుకొని మంచిగా అయితే కూర్చోవచ్చు. బంపు లెక్క కూడా ఏమనిపించదు కూర్చున్నప్పుడు రియల్ టైం యూసేజ్ లా. దాని తర్వాత వెనక కూడా 2 AC వెంట్లు అయితే ఇచ్చిండ్రు.
దీన్ని బంద్ చేసుకోవచ్చు, డైరెక్ట్ బంద్ కూడా చేసుకోవచ్చు, కిందికి అని పెట్టేసుకోవచ్చు. సో ఇవైతే మనకు అడ్జస్టబుల్ అయితే అయినాయి ఉన్నాయి. ఏసీ వెంట్స్ మంచి బాగున్నాయి, ఏసీ వెనక కూడా కూల్ కావడానికి. దాని తర్వాత మనకు ఆల్రెడీ ముందర 2 సీపోర్ట్లు ఇచ్చిండ్రు, దాని తర్వాత వెనక కూడా 2 సీపోర్ట్లు ఇచ్చారు. అంటే ఏంటంటే నలుగురు ఒకటేసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూర్చొని ఫోన్లలో వర్క్ చేసుకోవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు పోయి ట్రిప్లలో పోయి అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంతకు మించి ఇలానైతే ఏం లేవు. గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చిండ్రు, కోట్ హుక్స్ ఇచ్చిండ్రు, ఓవరాల్ గా అన్ని అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చిండ్రు. వెహికల్ అయితే చాలా బాగుంది లోపల కంఫర్ట్ వైజ్ గా. ఇక రైడ్ గురించి అయితే నేను బయటకు వచ్చి మాట్లాడతాను. సో ఓవరాల్ గా వెహికల్ ఎక్స్టీరియర్ చూసినాం, ఇంటీరియర్ చూసినాం, లోపల ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో అవన్నీ అయితే చూసినాము. ఇంకా డెప్త్ ఉన్నది, దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నది, లోపల మనకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నది, రకరకాలుగా మనము క్లస్టర్ అవన్నీ బేసిక్ థింగ్స్. అంటే మీరు పోయి మీకు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసుకోవాల్సిన విషయాలు అవన్నీ చెప్పినా అనుకో ఇదంతా సోదైపోతుంది. బేసిక్ గా మనకు కావాల్సింది ఏంది, బయట వరకు చూపించుకోవడానికి ఎక్స్టీరియర్ లుక్. దాని తర్వాత ఈ ఫోక్స్ వ్యాగన్ లోగోని చూసినామా, నేను జర్మన్ కార్ నడుపుతున్నా, యూరోపియన్ కార్స్ మాత్రమే డ్రైవ్ చేస్తా అని చెప్పుకోవడానికి కొద్దిగా ప్రైడ్. దాని తర్వాత ఈ ఎక్స్టీరియర్ లుక్ లో మనకు ఫోక్స్ వ్యాగన్ బిల్డ్ క్వాలిటీ గురించి తెలిసిందే, బందోబస్తు ఉంటుంది, షీట్ మెటల్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఇక మనకు లోపల కూడా నాకు, అంటే నేను టాటా కార్స్ మహీంద్రా కార్స్ చూసినా కదా, అవి చూసినప్పుడు ఏంటంటే లోపల నాకు ఫీచర్స్ ఎన్ని అని ఫిట్ అండ్ ఫినిషింగ్ మంచిగా లేదనుకో, గడగడ సప్పుళ్ళు, లేకపోతే ప్లాస్టిక్ సౌండ్స్ వచ్చుడు, రిమ్స్లలో గ్యాప్స్ ఉండడు, ఇవన్నీ ఈ వెహికల్ అయితే నాకు ఒక్క కాడ కూడా కనిపించలే. డీసెంట్గా ఉన్నది. డీసెంట్ అంటే డీసెంట్ క్లాస్ ఫ్యామిలీ కార్ కావాలి నాకు, రిలయబుల్ వెహికల్ కావాలి, రిలయబుల్ ఇంజన్ కావాలి. నేను 5 లక్షల కిలోమీటర్లు నడిపినా కూడా నా ఇంజన్కి ఏం కావద్దు, స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉండాలి, సౌండ్ లోపలికి రావద్దు అంటే ఫోక్స్ వ్యాగన్ బెటా, ఫోక్స్ వ్యాగన్. సో ఇక ఇది నేను 1 లీటర్ అన్నా కదా, 1 లీటర్ ఎందుకు అంటే కొంచెం రిలయబుల్ ఉంటుంది, ఎకనామికల్ గా నడుపుకోవచ్చు. దాని తర్వాత 1.5 లీటర్ తీసుకుంటే దాని కథలాగా ఉంటుంది. ఇలా ఆటోమేటిక్ ఉన్నది, యాక్చువల్గా నాకు మాన్యువల్ సిస్టము, బట్ మనకు దొరికిన వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి దీనైతే నాకు కానిచ్చినాము. కానీ బేసిక్ గా మనము ఫోక్స్ వ్యాగన్ నడిపేటప్పుడు ఏం చేస్తాము, బండి రప్పున లేపాలి, రోడ్ల మీద రొప్పాలి. కానీ ఈ బండి ఏమైంది అంటే, నేను ఎప్పుడైతే ఒకటేసారి అంటే హయ్యర్ ఆర్పిఎంకి రేజ్ చేయాలనుకుంటానో, నాకు ఆ గేర్ షిఫ్టింగ్ జుఫ్ 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 ఈ గేర్ల షిఫ్టింగ్ ఏదైతుందో అది నాకు ఫీల్ అవుతుంది. నాకు బేసికల్గా నాకు నచ్చది. నేను వేయని గేర్లు నాకు జట్కాలు కొట్టద్దు. నేను మాన్యువల్గా నేను నడిపి జట్కాలు తీసుకున్నాను అనుకో, నా కంట్రోల్ ఉంటుంది వెహికల్. లేదనుకో నేను పక్కకున్న ఓవర్టేక్ చేయాలి, నేను సెకండ్ గేర్ అయినా లేపాలనుకో ఆర్పిఎం లేపుతా, అది థర్డ్ గేర్కి షిఫ్ట్ అవుతుంది, ఎంత దిక్కలు అవుతుంది. సో ఇదైతే ప్రాబ్లం ఉన్నది. ఈ 1 లీటర్ ఇంజన్లో కావచ్చు, నేను 1.5 లీటర్ నడపలే. ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బోండ్రి, మీరు మళ్ళీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డ్రైవ్ చేసినాకనే తీసుకోండి. అన్నిటి లెక్క ఆటోమేటిక్లు ఉంటాయి. 1 లీటర్లో కూడా మనకి జీటీ అవైలబుల్ ఉన్నది, 1.5 లీటర్లో కూడా ఉన్నది. మీకు కావాలంటే ఒకసారి అన్ని వేరియంట్స్ నడిపి మీ డ్రైవింగ్ కి ఏది పర్ఫెక్ట్ ఉంటుందో అది చూస్ చేసుకోండి. ఇక దీని సేఫ్టీ గురించి వచ్చినాం అనుకో, 6 ఎయిర్ బ్యాగ్లు స్టాండర్డ్ ఉన్నాయి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా బేసిక్ నుంచి ఉన్నది. సో ఓవరాల్ గా వెహికల్ అయితే మంచి చాయిస్ అవుతుంది. అర్బన్ సిటీస్ లలో క్లాస్ గా ఆఫీస్ వర్క్ కోసం తీసుకోవాలి, ఫ్యామిలీని బయటికి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ 19 లక్షల రూపాయలు పెట్టాలి, ఫోక్స్ వ్యాగన్ కోసం పెట్టాల్సిందే. లేదు అనుకుంటే దీని సెగ్మెంట్ ఉన్న తెలుసు కదా, వేరే కార్లు నెక్సాన్ చూసుకోవచ్చు, మహీంద్రా 3XO చూసుకోవచ్చు. సో ఒకసారి కంపేర్ చేసుకొని మీకు ఈ ఇంజన్ రిఫైండ్ అనిపిస్తే ఓకే. అదే నువ్వు 1.5 లీటర్ కావాలనుకో, టాప్ ఎండ్ పోవాలంటే అదో 23-24 లక్షల దాకా అయితే పోతుంది. సో ఓవరాల్ గా ఫోక్స్ వ్యాగన్ గురించి పంచాయతీ ఇది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తా, నేను చెప్పినా లేకపోతే వేరే యూట్యూబర్ చెప్పిందని చెప్పి ఇదే వాస్తవము, ఇదే వెహికల్ బెస్ట్, దీనికి ఇంత హైప్ ఇచ్చి ఈ వెహికల్ కిరాకు ఇవేం కూడా ఫిక్స్ కాకుండా ఖచ్చితంగా పర్సనల్ గా షోరూమ్లలో కొండ్రి, పుక్కడే పోవాలి, 10 కార్లు నడపాలి. ఎందుకంటే పైసలు పెడతాం కదా, అస్సలు కాంప్రమైజ్ కాదు, పోవాలి, నడపాలి. అడ్డమైన క్వశ్చన్లు డీలర్ని అడగాలి, సేల్స్ పర్సన్ అడగాలి. మీకు ఎక్కడ తక్కువ రేట్ల వేరియంట్ దొరుకుతుంది మీకు కావాల్సింది, దానికి మాత్రమే ఆప్షన్ కావాలి. ఒకసారి నువ్వే చూడాలి, ఒకసారి ఫ్యామిలీని పట్టుకోవాలి, అందరిని పట్టుకొని కూర్చోడు, నా ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇంట్లో అందరు కంఫర్ట్ ఉందా లేదా చూసుకొని దాని తర్వాత తీసుకోవాలి. ఇక ఇది పోరగాళ్ళు తీసుకునేది అయితే కాదు. సో ఇక ఇట్లాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న సబ్స్క్రైబ్ తోని నేను ఇంకొంచెం ఎక్కువ మోటివేట్ అయితే అయిపోతా, మంచి మంచి కార్లు అయితే తీసుకొని వస్తా. సో ఈ వీడియో నచ్చింది అనుకో, ఒక చిన్న లైక్ కొట్టుర్రి, మన దోస్తు వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా కార్ గురించి చూసినట్టు తృప్తి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒకవేళ ఈ వెహికల్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయనుకో కమెంట్ చేసేసారు, ఆన్సర్స్ ఇస్తా. ఇంకా మీకు ఏదైనా వెహికల్ రివ్యూ కావాలి అనుకుంటే
ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాం, ఆడికెళ్ళి ఇడికెళ్ళి ఆందీంది అన్ని కార్లు గుంజుకొచ్చి మీ ముందట ప్రెసెంట్ అయితే చేస్తా. అన్ఫిల్టర్డ్ ఉంటుంది, ఇలా దాచేది ఏం లేదు, చూసేది ఏం లేదు, దేనికి హైప్ ఇచ్చేది లేదు. నాకు ఇలా అంటే నెగిటివ్స్ ఎక్కడ ట్రై చేసినా నెగిటివ్స్ అయితే దొరకలేదు. సో కానీ మంచిదే, వెహికల్ బాగానే ఉంది. ప్రైజింగ్ దగ్గర ఇంకొంచెం తక్కువ ఖర్చు ఉంటే బాగుండేది, బట్ పెట్టచ్చు, కొంచెం క్లాస్ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.